ద్వితీయ ఉపదేశ కాండము గ్రంథము 22వ అధ్యాయము ధ్యానము. ఈ అధ్యాయములో వ్రాయబడిన వచనముల సంఖ్య 30. ఈ వచనములలో ఉన్నటువంటి ప్రత్యేక భాగాలు, మొదటి 4 వచనాలలో తప్పిపోయిన జంతువుల పట్ల ప్రవర్తించాల్సిన తీరు, 5వ వచనంలో స్త్రీ పురుషుడు, పురుషుడు స్త్రీ వేషం ధరించకూడదని ఆజ్ఞ, 6-7 వచనాల్లో పక్షులను గూర్చిన ఆజ్ఞ, 8వ వచనంలో క్రొత్త ఇల్లు పెట్టకూడని గూర్చిన ఆజ్ఞ, 9వ వచనంలో ద్రాక్ష తోటలో ఇతర విత్తనాలు విత్తకూడదు, అన్యూనిఫార్మ్డ్, భిన్నమైన వాటిని ఒక చోట విత్తకూడదని ఆజ్ఞ, 10-11 వచనాలలో అన్మ్యాచ్డ్ యానిమల్స్తోని కలిపి పని చేయించడం గురించిన ఆజ్ఞ, 13 నుండి 21 వచనాల మధ్య పెండ్లి చేసుకుని తరువాత ఒకడు తన భార్య మీద కన్యాత్వపు లక్షణాలపై ఫిర్యాదు, దానికి సంబంధించినటువంటి ఆజ్ఞలు, 22వ వచనంలో పొరుగువాని భార్యతో వ్యభిచరించినందున శిక్షలను గూర్చిన ఆజ్ఞ, 23 నుండి 29 వచనాల మధ్య కన్యక ప్రదానం చేయబడిన తరువాత ఆమె బలవంతం చేయబడితే దానికి సంబంధించినటువంటి ఆజ్ఞలు, 30వ వచనంలో తండ్రి భార్యను కూడకూడదని ఒక ప్రత్యేక ఆజ్ఞ. ఈ విధంగా ఈ అధ్యాయంలో 30 వచనాలు వ్రాయబడ్డాయి. ఈ ధర్మశాస్త్రం అంతా కూడా నిన్ను వలె నీ పొరుగువానిని ప్రేమించు అనే ఆజ్ఞలో మిళితమై ఉన్నది. ఈ ధర్మశాస్త్రం ఇవ్వబడిన తీరు మీరు చూసినట్లయితే ప్రతి మనుషునికి తనకున్న హక్కులు తాను పొందుటతో పాటు ఇతరుల హక్కులకు భంగం కలిగించకుండా ఉండాలి అనే ఒక ప్రధాన పాఠాన్ని నేర్పిస్తున్నాడు దేవుడు. ప్రతి వ్యక్తికి హక్కులు ఎందుకు ఇస్తున్నాడంటే దేవుడు వారి యొక్క సెల్ఫ్ ప్రొటెక్షన్, వారికి భద్రత కొరకు, సమాజంలో స్వేచ్ఛ వారు పొందటానికి, ఫ్రీడమ్ అండ్ ప్రొటెక్షన్, దాని కొరకు దేవుడు ఈ ఆజ్ఞలన్నీ ఇస్తూ వచ్చాడు. నాణ్యమైన మానవ జీవితం ప్రతి ఒక్కరు జీవించాలి. ఒకరి వలన మరొకరికి ఎక్కడా కూడా అభ్యంతరాలు ఉండకుండా చట్టాలను ఏర్పరిచాడు. కనుక ఈ ఆజ్ఞలన్నీ కూడా మానవ మేలు కొరకు ఇవ్వబడినవిగా మనకు కనిపిస్తాయి. ఆజ్ఞల్లో ప్రధానంగా మానవునికి దేవునికి మధ్య ఉండేవి ప్రత్యేక ఆజ్ఞలు. అంటే ఆయనను ఆరాధించటం విషయంలో, ఆయనను ప్రేమించటం విషయంలో, ఆయనకు లోబడి విధేయత చూపించేటువంటి విషయాల్లో ఏ విధంగా ఉండాలి అనేవి ప్రత్యేక ఆజ్ఞలు. ఆ తర్వాత మనుషునికి మధ్య ఉన్న ఆజ్ఞలు. దానివలన ప్రతి ఒక్కరూ ఇతరుల పట్ల బాధ్యతతో, జవాబుదారీతనంతో ఏ విధంగా జీవించాలో తెలియచేయటానికి ఇచ్చినవే మనుషుల మధ్య ఉన్నటువంటి ప్రత్యేక ఆజ్ఞలు. ఇవి ఎన్నడూ మనం మరిచిపోకూడదు. ఇక 22వ అధ్యాయం మొదటి 4 వచనాలు మనం చదువుకుందాం. నీ సహోదరుని ఎద్దు గాని గొర్రె గాని త్రోవ తప్పిపోవుట చూచిన ఎడల నీవు వాటిని చూడనట్లు కండ్లు మూసుకొనక అగత్యముగా వాటిని నీ సహోదరుని యొద్దకు మళ్ళించాలి. నీ సహోదరుడు నీ దగ్గర లేకపోయిన ఎడలను, నీవు అతనిని ఎరుగకపోయిన ఎడలను దాన్ని నీ ఇంటికి తోలుకొని పోవాలి. నీ సహోదరుడు దాన్ని వెతుకుచూ వచ్చు వరకు అది నీ యొద్ద ఉండాలి. అప్పుడు దానిని అతనికి మరలా అప్పగించాలి. God is teaching righteousness and responsibility. నీతిని, బాధ్యతను నేర్పిస్తున్నాడు. ఆస్తి ఎవరికైనా ఆస్తి, జంతువులే ఆనాటి ఆస్తి. ఒకనికి ఎద్దు కానీ గొర్రె కానీ
ఎవరిదైనా నీవు ఎరుగని వానిదైనా నీవు ఎరిగిన వానిదైనా తప్పిపోతే నాది కాదులే అన్నట్టు ఇర్రెస్పాన్సిబిలిటీ, సమాజము పట్ల బాధ్యత లేకపోవటం దేవునికి ఇష్టం లేదు. సమాజం పట్ల జవాబుదారీతనం లేకపోవటం దేవునికి ఇష్టం లేదు. మనుషులు సంఘజీవులు కనుక మనుషులు సమాజం మధ్యలో సమాజానికి మేలు చేసేటట్లుగా తమ జీవితాలను మలుచుకోవాలి. అప్పుడు మనము ఇతరులకు మేలు చేసేటువంటి వారంగా ఉండగలుగుతాము. కీడు చేయకుండా మనలను మనం నియంత్రించుకోగలుగుతాము. కనుక నీవు ఎరిగిన వానిదైనా నీవు ఎరుగని వానిదైనా ఒక గొర్రె కానీ ఒక ఎద్దు కానీ తప్పిపోయి మార్గము తప్పి దిక్కుతోచక జంతువు ఇటు అటు చూస్తున్నప్పుడు అది నాకెందుకులని ఎవడదోలే మనకెందుకు అని వెళ్ళిపోకూడదు. చూడండి, దేవుడు ఇది ఎందుకు నేర్పించాడు అనేది ఇప్పటి కాలంలో నివసిస్తున్న మనకు బాగా అర్థమవుతుంది, హెచ్చరిక కూడా అవుతుందని నేను భావిస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఎవరిని పట్టించుకోవటం లేదు. ఎవరిని పట్టించుకోవటం లేదు. ఎవరైనా పడిపోయి ఉన్నా రోడ్డు మీద వాళ్ళు పట్టించుకోవట్లేదు. చిన్నపిల్లలు ఒంటరిగా ఉండి ఏడుస్తూ తప్పిపోయి ఉన్నా వాళ్ళు పట్టించుకోవటం లేదు. అర్ధరాత్రి పూట ఎవరికైనా సహకారం అవసరమైతే చేయటం లేదు. మనుషులు బాధ్యత మర్చిపోయారు, జవాబుదారీతనం మర్చిపోయారు, సహాయం చేయటం మర్చిపోయారు కాదు. ఈ దినాల్లో చాలా ఎవరి పని ఆడు చేసుకోవాలి తప్ప ఇంకొకరి సంగతి మాకెందుకు అన్నట్టు అయిపోయాయి. ఇంకా పల్లెటూర్లలో పరిస్థితి బాగుంది, కానీ పట్టణాలలో అయితే ప్రక్కింటిలో ఎంతమంది నివసిస్తారు, వారి పేర్లు ఏంటనేది కూడా తెలియదు. ఎవరుంటున్నారు, వారి పేర్లు ఏమిటి, వారు ఎవరు, వారు ఏం చేస్తున్నారు, వారు ఎటువంటి వారు ఏమిటి అనేది ఎవ్వరూ పట్టించుకోవటం లేదు. మనకెందుకులే అనుకుంటున్నారు. ప్రక్కింటి సహోదరుని యొక్క కుమారుడు మార్గం తప్పుతున్నారంటే ఒకప్పుడు వెళ్ళి వారికి చెప్పి బాధ్యతగా భావించేవారు, సరిచేసుకోమని చెప్పటానికి ఉపక్రమించేవారు తప్ప మనకెందుకని వెళ్ళిపోయేవారు కాదు. ఇప్పుడైతే చూచి చూడనట్టుగా వెళ్ళిపోతున్నారు. సహోదరుడా, సహోదరి, ప్రతి యూదునికి తన సహోదరుని పట్ల బాధ్యత ఉంది. తాను నివసిస్తున్నది యూదా ప్రాంతం, ఇజ్రాయేల్ ప్రాంతం కాబట్టి తన దేశ ప్రజల యొక్క క్షేమం కోసం తాను పనిచేయాలి. ఇది చక్కటి నీతి, చక్కటి బాధ్యత. చూడండి ఏమంటున్నాడు, అగత్యముగా అంటే కంపల్సరీ. అగత్యం అంటే చెయ్యక తప్పదు. ఇట్స్ ఎ కమాండ్మెంట్. నువ్వు కళ్ళు మూసుకోకూడదు. నీది కాదులే అని కళ్ళు మూసుకోకూడదు. వేరే వాడిదిలే అని కళ్ళు మూసుకోకూడదు. ఆ తప్పిపోయిన దాన్ని అతని యొద్దకు తరలించాలి, తీసుకురావాలి. డోంట్ థింక్ దట్ ఇట్ ఈస్ ద వేస్ట్ ఆఫ్ టైం. ఇది సమయము దండుగా అని అనుకోకూడదు. నువ్వు నా పనికి ఆటంకం అని నువ్వు అనుకోకూడదు. నాకు నష్టం లేదు కదా నువ్వు అనుకోకూడదు. ఇతరుల నష్టం నీ నష్టంగా ఎంచుకోవటం నేర్చుకోవాలి. అప్పుడే మనం ఆ నష్టానికి స్పందించడం నేర్చుకుంటాం. ఇట్ ఈస్ ట్రూ. సహోదరుడా, నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నావు. నీ సహోదరుణ్ణి నిన్ను నువ్వు ప్రేమించుకుంటున్నట్లు ప్రేమించడం నేర్చుకుంటే నా సమయం, నా ధనం, నా పని అనుకో. మన సమయం, మన పని, మన ధనం అనుకుంటాం. దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించండి. దేవుని వాక్యంలో ఎంత మంచి నీతి ప్రస్తావించబడింది. ఒకవేళ నీ సహోదరుడు నీ దగ్గర లేకపోతే, ఒకవేళ అతడు ఎవరో నీకు తెలియకపోతే, ఓనర్ ఆఫ్ ద షీప్ ఆర్ ఆక్స్ ఎవరో తెలియకపోతే దాన్ని విడిచిపెట్టద్దు. ఇంటికి తీసుకెళ్ళి భద్రం చేయి. ఫీల్ రెస్పాన్సిబిలిటీ. అరే ఇది నా బాధ్యత, ఆ జంతువు తప్పిపోయింది,
దాన్ని అలా వదిలిపెడితే క్రూర జంతువులు తినేయచ్చు, దొంగలు దొంగిలించి అమ్మేసుకోవచ్చు. అలా కాదు, ఇతరులకు నష్టం కలగకూడదు అని నీ ఇంటికి తీసుకెళ్ళి తరలించి దాన్ని భద్రం చేయాలి. వాడు వెతుక్కుంటూ వస్తాడు, అప్పుడు అప్పచెప్పాలి. మరి అప్పటి వరకు మేత నాకు కష్టం కదా, నాకు భారం కదా అనుకోకూడదు. వాటి పోషణ భారంగా అనుకోకూడదు. నీవైతే పోషించవా? నీ సహోదరుని పోషింప తగదా? థింకింగ్ ఒక గుడ్ లివింగ్, మంచి జీవన విధానం కోసం ఆలోచనలు ఉండేటట్లుగా వారిని నేర్పించాడు దేవుడు. 3వ వచనం, అతడు గాడిదను గూర్చి వస్త్రాన్ని గూర్చి నీవు అలా చేయాలి. ఒకడు గాడిదైనా ఎద్దైనా గొర్రెైనా వస్త్రమైనా కూడా నీకు దొరికితే దాన్ని భద్రం చేసి, నీ సహోదరుడు పోగొట్టుకున్నది ఏదైనా నీకు దొరికితే దాన్ని గురించి జాగ్రత్త చేసి ఇవ్వాలి తప్ప చూసి చూడనట్టుగా ఉండకూడదు. అంటే చూసి చూడనట్టు అనే పదం బాధ్యత లేకుండా రెస్పాన్సిబిలిటీ లేకుండా ఉండద్దు. తర్వాత ఒకవేళ నీ సహోదరుని గాడిద కానీ ఎద్దు కానీ త్రోవలో పడిపోయినప్పుడు నువ్వు దాన్ని లేపాలి. ఆ ఎద్దు కానీ గాడిద కానీ పడి ఉంటే దాన్ని లేపాలి. ఒకవేళ గాయపడితే దాన్ని గాయాలు కట్టాలి. అది నీ బాధ్యతగా భావించు అన్నాడు. 5వ వచనం, ఇక్కడ వస్త్రధారణ వేషం గురించి మాట్లాడుతున్నాడు. ఇవాళ ఆడపిల్లలు పురుషుల వస్త్రాలు ధరిస్తున్నారు, ప్యాంట్ షర్ట్స్ వేసుకుంటున్నారు. అది ఫ్యాషన్ కాదు, వాడుక అయిపోయింది, ఒక వాడుకగా తయారైంది. కానీ అప్పటి కాలంలో వారికి ఇవ్వబడిన ఆజ్ఞ ఏమిటంటే స్త్రీ పురుషుని వేషం వేసుకోకూడదు, పురుషుడు స్త్రీ వేషం ధరించకూడదు. అలా చేస్తే దేవుడు వాళ్ళని హేయులుగా ఎంచుతాడు. దేవునికి ఇష్టం లేదని. ఎందుకు అంటే దేవుడు స్త్రీని స్త్రీగా చేశాడు, పురుషుణ్ణి పురుషునిగా చేశాడు. ఒక స్త్రీ పురుషుని వేషం వేసుకుంటే అంటే తన సహజమైనటువంటి లక్షణాన్ని తాను విడిచిపెట్టి భిన్నమైనటువంటి వేష ప్రదర్శన చేయటం వేషధారణ అవుతుంది. దేవునికి నచ్చనిది ఏమిటో తెలుసా? ఇక్కడ వేషధారణ. పురుషుడు స్త్రీలా నటించటం, స్త్రీ పురుషుడిలా నటించటం, అది దేవునికి నచ్చదు. అలా వస్త్రధారణ కూడా దేవునికి నచ్చదు. 6వ వచనం, గుడ్లైనను పిల్లలైనను పక్షి గూడు చెట్టు మీదనే కానీ నేల మీదనే కానీ త్రోవలో కానీ నీకు కనబడితే తల్లి ఆ పిల్లలనైనను ఆ గుడ్లనైనను పొదిగి ఉన్న ఎడల పిల్లలతో కూడా తల్లిని తీసుకొనక నీకు మేలు కలుగునట్లు నీవు దీర్ఘాయుష్మంతుడు అగినట్లు అగత్యముగా తల్లిని విడిచి పిల్లలను మాత్రమే తీసుకోవాలి. గుడ్లను పొదుగుతున్నటువంటి చోట పిల్లలు దొరికితే ఆ తల్లిని విడిచిపెట్టాలి, పిల్లలను తీసుకోవచ్చు అన్నాడు. తల్లిని ఎందుకు విడిచిపెట్టాలి? పిల్లలను ఎందుకు తీసుకోవాలి? తల్లి ఆల్రెడీ పిల్లలను కనే స్థాయిలో ఉంది, పిల్లలు పెంచబడాలి. కనుక నీ చేత పెంచబడినది నీ హక్కు అవుతుంది. వేరొకరు పెంచినది నీ హక్కు కాదు. కానీ నీ హక్కుదారి తనమున్నంత వరకే నువ్వు దాన్ని క్లెయిమ్ చేసుకోవాలి. అందుకే పిల్లలనే తీసుకోమన్నాడు, తల్లిని విడిచిపెట్టేసేమన్నాడు. 8వ వచనం, ఇది కొంచెం ప్రాముఖ్యమైనటువంటిది. ఒకడు క్రొత్తగా ఇల్లు కడుతున్నప్పుడు ఆ క్రొత్త ఇంటిని పూర్తి చేయాలి. ఎలా పూర్తి చేయాలి? పరిపూర్ణంగా. అంటే పిట్టగోడ కట్టాలి. మిద్దె మీదకి ఎవడైనా ఎక్కి పడితే చచ్చిపోయాడు అనుకోండి, అతనికి హత్యాదోషం తగులుతుంది. పిట్టగోడ ఉంటే భద్రత ఉంటుంది, ఎవరు పడిపోరు. పిట్టగోడ లేకపోతే మొండి గోడలతో ఉంటే, అంటే గోడ లేకుండా ఉంటే
ఖచ్చితంగా పైనున్నవాడు పడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి గృహ యజమానుడు పెట్టగోద కట్టించాలి. కొత్త ఇల్లు కట్టించినప్పుడు దాని మీద నుండి ఎవడైనా పడుట వలన నీ ఇంటి మీదకి అత్యాదోషం రాకుండా ఉండటానికి నీ ఇంటి పైకప్పునకు చుట్టూ పెట్టగోడ కట్టించాలి. పెట్టగోడ సంపూర్ణతను సూచిస్తుంది. పెట్టగోడ ఇంటి యొక్క అందాన్ని సూచిస్తుంది. ఇంటికి భద్రతను సూచిస్తుంది. ప్రాణరక్షణకు ఆధారం అవుతుంది అది. అందుకే పెట్టగోడను కట్టమన్నాడు. 9వ వచనంలో ద్రాక్ష తోట వచ్చుబడి నీవు విత్తనముల పైరున నీ ద్రాక్ష తోట వచ్చుబడి ప్రతిష్ఠితములు కాకుండానట్లు నీ ద్రాక్ష తోటలో వివిధమైన వాటిని విత్తకూడదు. ద్రాక్ష తోటలో ద్రాక్ష సంబంధమైనటువంటి మొక్కలనే నాటాలి తప్ప ఇతర మొక్కలను తీసుకుని వచ్చి ద్రాక్ష తోటలో నాటకూడదు. అన్యూనిఫార్మ్డ్ సోయింగ్, ఏది పడితే అది ఒక చోట విత్తకూడదు అన్నాడు. అలాగే 10వ వచనంలోకి వచ్చేటప్పటికి అన్మ్యాచ్డ్ యానిమల్స్, అన్మ్యాచ్డ్ క్లాత్స్. చూడండి, ఎద్దును గాడిదను జత చేసి భూమి దున్నకూడదు. ఉన్ని జరపనార కలిసిన బట్టను వేసుకోకూడదు. అన్మ్యాచ్డ్ థింగ్స్ చేయకూడదు అన్నప్పుడు బీ వైజ్, లక్షణాలను ఎరిగి పని చేయండి. గాడిద లక్షణం గాడిదకు ఉంటుంది, ఎద్దు లక్షణం ఎద్దుకుంటుంది. ఎద్దుకు ఎద్దు మ్యాచ్ అవుతుంది, గాడిదకు గాడిద మ్యాచ్ అవుతుంది. అలాగే జనపనారకు జనపనార మ్యాచ్ అవుతుంది, ఉన్నికి ఉన్ని మ్యాచ్ అవుతుంది. కాబట్టి అన్మ్యాచ్డ్ థింగ్స్ చేయబాకండి అన్నప్పుడు బీ వైజ్, జ్ఞానాన్ని ఉపయోగించండి అని చెబుతున్నాడు. తర్వాత నీవు కప్పుకొని నీ బట్ట 4 చెంగులకు అల్లికలను చేసుకోవాలి. కప్పుకొని నీ బట్ట అంటే బ్లాంకెట్స్కి చెంగులు ఉండాలి అని చెప్పాడు. ఇక 13వ వచనం నుండి మనకు 21వ వచనం వరకు ఒక ప్రధానమైనటువంటి హెచ్చరిక ఉన్నది. అదేమిటంటే, ఒకడు ఒక స్త్రీని వివాహం చేసుకున్న తర్వాత ఆమె మీద ఒక నింద, ఆమె మీద అనుమానంతో ఆమె చెడ్డదని ప్రకటించి ఆమె మీద కన్యాత్వం లేదు అని చెప్పి ఒక ఫిర్యాదు అతను కనుక లేవనెత్తితే, అంటే క్యారెక్టర్లెస్ ఫెలోని నాకు వివాహం చేశారు, ఆవిడకు వివాహానికి మునిపే శారీరక సంబంధాలు ఉన్నాయి అనే అనుమానం కనుక ఎవరికైనా బిల్డ్ అయితే అమ్మాయిని విడిచిపెట్టేయటం, అల్లరి చేసేయటం కాదు, పెద్దల దగ్గరికి రావాలి, కంప్లైంట్ చేయాలి. గమనించారా? అనుమానం వచ్చింది కదా అని వదిలేయటం కాదు, పెద్దల ఎదుగు తీసుకుని వచ్చి కంప్లైంట్ ఇచ్చి ఆ తండ్రిని పిలిపించి కన్యాత్మపు లక్షణాలు కనపరచమని డిమాండ్ చేసి, అలా కనపరచలేకపోతే కనుక చూడండి అవమాన క్రియలు చేసిందనేటువంటి నింద ఆమె మీద వేసి ఆమెను శిక్షించాలి. ఒకవేళ కనుక ఆ తండ్రి కన్యాత్వపు గురుతులను తీసుకొని వచ్చినట్లయితే ఆ మనుషుణ్ణి, అంటే ఆమెను వివాహం చేసుకున్నవాడు శిక్షించి 100 వెండి రూకలు అపరాధ రుసుంగా ఇచ్చి ఇక జీవితకాలం అంతా ఆమెను విడవకుండా ఉండేటట్లుగా భార్యగా స్వీకరించేటట్లుగా తీర్పు ఇవ్వాలి. ఒకవేళ నిజమయ్యిందనుకోండి, ఆ శిక్ష ఏమిటి అనంటే రాళ్లతో కొట్టావిడ్ని చంపాలి. చూస్తున్నారా? ఇది వివాహ సంబంధమైన నమ్మకత్వాన్ని గూర్చినటువంటి మాటలు. వివాహం యొక్క ఆధారమే విశ్వాసము, నమ్మకత్వం. కనుక నమ్మకత్వాన్ని బ్రేక్ చేయకూడదు. ఏకపత్ని వ్రతం వివాహంలో ప్రధానం. కనుక ఒక పురుషుడు ఒక స్త్రీని వివాహం చేసుకున్నప్పుడు ఆ స్త్రీ అతనిని మోసపుచ్చినదిగా ఉండకూడదు. వేరొకరితో శయనించినదైనా శయనించుతూ ఉన్నదైనా అయి ఉండకూడదు. కనుక అట్టిదానిని వ్యభిచారిగా ఇచ్చి రాళ్లతో కొట్టి చంపన్నాడు ఆ దినాల్లో. ఇవాళ అట్లాంటిది లేదు. ఇవాళ చట్టాలు చాలా దరిద్రంగా తయారయ్యాయి. వివాహిత తనకిష్టమైన వారితో సంపర్కం చెందొచ్చు అనే చట్టాలు వచ్చేసాయి.
వివాహితుడు తనకి ఇష్టమైన వారితో సంపర్కం చెందొచ్చని చట్టాలు వచ్చేసాయి. కన్సెంట్ అంటున్నారు. ఇప్పుడు ఇష్టపడితే వారు ఏకం కావచ్చట. చట్టాలు నేటి దినాన్ని అటువంటి స్వేచ్ఛనిచ్చి భ్రష్టత్వాన్ని తీసుకొచ్చే లోకంలో వివాహాల యొక్క పునాదులు కదిలిపోయాయి ఇట్లాంటి చట్టాల వల్ల. వివాహమైనటువంటి స్త్రీలట వారికి నచ్చితే వారు వేరొకరితో సంపర్కం చెంది ఈ భర్తతోనే ఉండొచ్చట ఇష్టమైతే. ఆ భర్త ఆమె మీద కంప్లైంట్ ఇచ్చినా కూడా ఆమెను శిక్షించడానికి చట్టాలు లేవట. ఇవాళ దుస్థితి ఇది. వివాహంలో నమ్మకత్వం పోయింది, వివాహంలో పరిశుద్ధత పోయింది, వివాహంలో జవాబుదారీతనం పోతుంది. కాబట్టి వివాహం పరిశుద్ధమైనదిగా ఎంచాలన్నాడు హెబ్రీ 13:4. పాన్పు నిష్కళంకంగా ఉండాలన్నాడు. జారత్వం చేసిన వారికి, వ్యభిచారం చేసిన వారికి దేవుడు తీర్పు తీరుస్తాడని చెప్పాడు. గాడ్ హేట్స్ అడల్టరర్స్. దేవుడు జారత్వం చేసేవారిని, వ్యభిచారం చేసేవారిని అసహించుకుంటాడు. నమ్మకత్వం దేవుని యొక్క లక్షణం. ఆయన నమ్మదగినవాడు. కాబట్టి ఈ వచనాలు 13వ వచనం నుండి నేను చదువుతాను, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు నేను చెప్పిన సమాచారం ఇందులో కనిపిస్తుంది మీకు. ఒకడు స్త్రీని పెళ్లి చేసుకుని ఆమెను కూడిన తరువాత ఆమెను వల్లక ఆమె మీద అవమాన క్రియలు మోపి ఆమె చెడ్డదని ప్రచురపరిచి ఆ స్త్రీని నేను పరిగ్రహించి ఈమె దగ్గరికి వచ్చినప్పుడు ఈమె మీద కన్యాత్వం కనపడలేదని చెప్తే ఆ చిన్నదాని తల్లిదండ్రుల ద్వారమందున్న ఆ ఊరి పెద్దల ఎదుక ఆ చిన్నదాని కన్యాత్వపు లక్షణాలు తీసుకుని రావాలి. అప్పుడు ఆ చిన్నదాని తండ్రి నా కుమార్తెను ఈ మనుషునికి పెళ్లి చేయగా, ఇదిగో ఇది నీమెను నల్లక అంటే ఉంచుకునక నీ కుమార్తె ఎందుకు కన్యాత్వం నాకు కనపడలేదని అవమాన క్రియలు చేసిందని ఆమె మీద నింద మోపాడు. అయితే నా కుమార్తె కన్యాత్వములకు గుర్తులు ఇవే అని పెద్దలతో చెప్పి పట్టణపు పెద్దల ఎదుట ఆ బట్టను పరచాలి. అప్పుడు ఆ ఊరి పెద్దలు ఆ మనిషిని పట్టుకొని శిక్షించి 100 వెండి రోకల అపరాధం వారి యొద్ద తీసుకొని ఆ చిన్నదాని తండ్రికి ఇవ్వాలి. ఎలాగనగా అతను ఇశ్రాయేలీయులైన కన్యకను అవమానపరిచి ఉన్నాడు. అప్పుడు ఆమె అతనికి భార్యగా ఉంటుంది. అతను తన బ్రతుకు దినాలంతా కూడా ఆమెను విడిచిపెట్టకూడదు. ఒకవేళ కన్యాత్వపు రుజువులు కనుక తండ్రి తీసుకుని రాలేకపోతే ఏమిటి అంటే, ఒకవేళ ఆ మాట నిజమైతే, అంటే భర్త కంప్లైంట్ నిజమైతే భార్య పైన, ఆ చిన్నదాని కన్యాత్వపు లక్షణాలు కనబడకపోతే ఆమె తండ్రి ఇంటి యొద్దకు ఆ చిన్నదాన్ని తీసుకొని రావాలి. అప్పుడు ఆమె ఊరి వారు ఆమెను రాళ్లతో కొట్టి చావగొట్టాలి. ఏలైనగా ఆమె తన తండ్రి ఇంట వ్యభిచరించి ఇశ్రాయేలీయులలో దుష్కార్యము చేసెను. అట్లో ఆ చెడుతనమును మీ వద్ద నుండి మీరు పరిహరించదు. వివాహానికి మునుపు తండ్రి ఇంటి వద్ద ఉన్నప్పుడే ఆమె వ్యభిచారిగా మారిపోయింది. అందుకే ఆమె కన్యాత్వపు యొక్క లక్షణాలు కనపడలేదు. కాబట్టి ఆమెను రాళ్లతో కొట్టేసేయమన్నాడు, చంపేయమన్నాడు అని ఒక మాట రాశాడు. ఏంటి? దుష్కార్యము చేసింది కనుక. అది దుష్కార్యం, చెడుతనం. ఆ చెడుతనం సమాజంలో ఉండకూడదు కనుక పరిష్కారముగా సంహరించమన్నాడు. అప్పుడు మీరు చెడుతనాన్ని పరిహరించిన వారు అవుతారు. గాడ్ ఈజ్ సీరియస్ అబౌట్ సిన్. దేవుడు పాపాన్ని గురించి సీరియస్గా ఉన్నట్టుగా ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇక 22వ వచనంలో మగనాలితో ఒకడు శయనించుచుండగా కనపడిన ఎడల. మగనాలి అంటే అదర్స్ వైఫ్, ఇతరుల యొక్క భార్య. మగనాలి ఆల్రెడీ పెళ్ళైన ఆమె, భర్త ఉన్న ఆమె వ్యభిచారంలో పట్టుబడితే ఆ స్త్రీని ఆ పురుషుడిని కూడా చంపేయండి అన్నాడు. అలాగా ఇశ్రాయేలీయుల మధ్యలో చెడుతనం పరిహరించిన వారు అవుతారు. అంటే ఒక పురుషునికి వివాహం చేయబడిన స్త్రీ వేరొక పురుషునితో సంపర్కానికి ఇష్టపడితే వారు దొరికినప్పుడు వారిద్దరిని చంపమన్నాడు. రాళ్లతో కొట్టి చంపేవారు. యోహాను సువార్త 8వ అధ్యాయంలో కేసు అదే. రాళ్లతో కొట్టడానికి వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తెచ్చారే, ఆమె పరాయి వారి భార్య.
23వ వచనం నుంచి మనం చూస్తున్నప్పుడు ఒక ప్రధానమైనటువంటి విశేషమైనటువంటి మాటలు మనకు రాశారు. అది ప్రదానము చేయబడిన కన్యక. అంటే ఇక వివాహం అవ్వలేదు, ప్రదానం చేయబడింది. ఆవిడ పట్ల ఆమె రేప్ చేయబడితే ఎట్లా ఆమె పట్ల ప్రవర్తించాలి. కన్యక అయిన చిన్నది ప్రదానం చేయబడిన తర్వాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకుని ఆమెతో శయనిస్తే ఆ ఊరికి ఎవరి ఎందుకు వారిద్దరిని తీసుకుని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేకలు వేయక ఉన్నందున, కేకలు వేయలేదట ఆ చిన్నది, అంటే సహకరించింది ఆ పురుషునికి. వారు పట్టుబడ్డారు. పట్టుబడకపోతే కొనసాగిస్తారు, పట్టుబడితే వారు శిక్షకు అర్హులవుతున్నారు. కనుక సమాజం వాచ్ఫుల్గా ఉంటుంది. సమాజంలో కొందరే ఇట్లాంటి పరిశీలన కాదు, అందరూ ఇలాంటివి పరిశీలిస్తూనే ఉంటారు. ఎవరెవరితో ఉంటున్నారు, బ్రతుకుతున్నారు, సహజీవనాలు చేస్తున్నారు ఏమిటి అనేది అవేర్నెస్ కలిగి ఉంటారన్నమాట సమాజం. తర్వాత ఆమె కేకలు వేగిపోయినది, తన పొరుగువాని భార్యను అవమానపరిచినది నా మనుషులు రాళ్ళతో చావగొట్టాలి, అట్లు ఆ చెడుతనమును మీలో నుండి పరిహరిస్తారు. ఒకవేళ కనుక ఆ చిన్నది కేకలేస్తే ఆమెను రక్షించేవారు లేకపోతే అప్పుడు ఏం చేయాలి? చదువుతాను. 25వ వచనం. ఒకడు ప్రదానము చేయబడిన ఒక చిన్నదాన్ని పొలంలో కలుసుకున్నప్పుడు ఆ మనుషుడు ఆమెను బలము చేత రేప్ చేసి ఆమెతో శయనించిదే ఆమె శయనించిన మనుషుడు మాత్రమే చావాలి. ఎందుకంటే ఆ చిన్నదాన్ని ఏమీ చేయొద్దు, ఆ చిన్నదాని మరణపాత్రమైన పాపం లేదు. ఒకడు తన పొరుగువారి మీదకి లేచి ప్రాణహాని చేసినట్టే ఇది జరిగింది. ఒకడొక్కడిని బలవంతాన్ని మర్డర్ చేసినట్టే రేపుని కూడా భావించమన్నాడు. అది ఆమెను పొలములో కలుసుకున్నప్పుడు ప్రదానం చేయబడిన ఆ చిన్నది కేకలు వేసినా ఆమెకు రక్షకుడు లేకపోయిను. ఒకడు ప్రదానము చేయబడిన కన్యక అయిన చిన్నదాన్ని కలుసుకుని ఆమెను బలవంతముగా శయనింపగా వారు కనబడేళ్ళ ఆమెతో శయనించిన వాడు ఆ చిన్నదాని తండ్రి. ఇక్కడ మనకు మరొక వివరణ ఇస్తున్నాడు. అదేమిటంటే కన్యాత్వము కలిగినటువంటి ఆమె ప్రదానం చేయబడకుండా ఉన్నది. అంటే ప్రదానం చేయబడిన కన్యక ఆమెతో ఎవడని శయనిస్తే ఆ తండ్రి శయనించిన వారి యొద్ద 50 వెండి రూకలు తీసుకుని పెళ్లి చేయాలి. ఆ చిన్నదానికి శయనించిన వాడు ఆ తండ్రికి 50 వెండి రూకలు ఇచ్చిన తర్వాత వారిద్దరికీ వివాహం చేయాలి. అతను ఆమెను అవమానపరిచాడు కనుక ఆమెతో బ్రతుకు దినములన్నీ కాపురము చేయాలి. 3 విషయాలు. 1, ప్రదానము చేయబడిన చిన్నది బలవంతం చేయబడినప్పుడు కేకలు వేయకపోయినందున అంటే సహకరించినందున అని అర్థం. వారు పట్టుబడితే వారిద్దరిని చంపేయమన్నాడు. ఆ చిన్నది కేకలు వేస్తే రక్షించేవాడు లేకపోయినప్పుడు రేప్ చేసిన వాడిని చంపమన్నాడు, రేప్ చేయబడిన అమ్మాయిని వదిలిపెట్టేమన్నాడు. ఒక చిన్నది కన్యక ప్రదానం చేయబడకుండా ఉన్న ఆమె రేప్ చేయబడితే ఆ తండ్రికి 50 వెండి రూకలు చెల్లించి అపరాధ రుసుము ఆ అమ్మాయిని వివాహం చేసుకోవాలన్నాడు. కనుక వివాహంలో పరిశుద్ధత యొక్క ప్రాధాన్యత, వివాహము లోపటనే శారీరక సంపర్కం సంబంధం, వెలుపట ఆమోదం కాదు అనే సత్యం ప్రతి ఒక్కరు గుర్తించాలి. సెక్స్ విత్ ఇన్ ద వాల్స్ ఆఫ్ ద మ్యారేజ్, నాట్ ఎక్స్టర్నల్ మ్యారేజ్. వివాహానికి వెలుపట సెక్స్ అనుమతించబడలేదు. ఒకవేళ ఎవరైనా వివాహానికి ముందు సెక్స్లో పాల్గొంటే వారు వివాహం చేసుకోవాలి. లైఫ్ టైం వాళ్ళు కలిసే ఉండాలి. అపరాధ రుసుము చెల్లించి మరి వివాహం చేసుకోవాలి. ఇది మనకు చెప్పబడినటువంటి మాట. ఇక 30వ వచనం, చివరి వచనం, ప్రధానమైన వచనం. ఎవడు తన తండ్రి భార్యను పరిగ్రహింపకూడదు, తన తండ్రి విప్పదగిన కోకను విప్పకూడదు అన్నప్పుడు తండ్రులకు ఉపపత్తులు ఉంటారు.
ఆ ఉపపత్నులను కూడకూడదు. కొందరు ఇద్దరు ముగ్గురు భార్యలు ఉంటారు కనుక ఆ, అతనికి పుట్టినవాడు అతని తండ్రి యొక్క భార్యలతో సంపర్కం చెందకూడదు. పరిశుద్ధ గ్రంథంలో రూబేను యాకోబు యొక్క ప్రథమ సంతతి. లేయాకు యాకోబుకు పుట్టిన ప్రథమ సంతతి. అతడు రాహేలు యొక్క దాసి అయిన బిల్హాతో శయనించాడు. శయనించినది యాకోబుకు వినబడింది. జ్యేష్ఠత్వపు హక్కు కోల్పోయాడు రూబేను. తర్వాత మీకు అబ్షాలోము దావీదు ఉపపత్నులతో శయనించాడు. చూడండి, 2 ఇన్సిడెంట్స్ రాశారు బైబిల్ గ్రంథంలో మనకు కనపడుతున్నాయి. కనుక తండ్రి కోకను విప్పకూడదు. ఇట్స్ అ కమాండ్మెంట్. రక్త సంబంధికుల మధ్యన శరీర సంబంధమైన సంపర్కాన్ని గురించిన ప్రత్యేకమైనటువంటి మాటలు లేవీకాండంలో మనం చూసాం. తండ్రి భార్య కోకను విప్పకూడదు అంటే తండ్రి భార్యతో సంపర్కం కూడదు, అది పాపముగా ఎంచబడుతుంది. అంటే తండ్రి కొడుకులు ఒక ఆమెతోనే వివాహ సంబంధం, శారీరక సంబంధం పెట్టుకోకూడదు. అది వాక్యం చెబుతున్నటువంటిది. ఇది పరిశుద్ధత కాదు. ఇట్లా చేస్తే పరిశుద్ధత కాదు. కానీ వివాహంలో పరిశుద్ధత ప్రాధాన్యం, పాన్పు నిష్కలంకంగా ఉండటం ప్రాధాన్యం. వ్యభిచారము దేవుడు అంగీకరించడు, జారత్వాన్ని దేవుడు అంగీకరించడు. కనుక పవిత్రత ధర్మశాస్త్రం నేర్పిస్తాను. 22వ అధ్యాయం ముగించుకుందాం.